తిరుపతి గోవిందరాజు స్వామి గుడిలో 700 సంవత్సరాలుగా దాగి ఉన్న రహస్యం మీకు తెలుసా? అది రుక్మిణి సత్యభామ సమేత పార్థసారథి స్వామి మూల విగ్రహ రహస్యం. మనం గోవిందరాజు స్వామి ఆలయంగా పిలుచుకునే ఈ క్షేత్రం పూర్వం పార్థసారథి స్వామి ఆలయం. తమిళనాడులోని చిదంబరం ఆలయంలో జరిగిన పరిణామాల వల్ల రామానుజాచార్యుల వారు అత్యంత దుఃఖంతో గోవిందరాజు స్వామి సుధా విగ్రహాన్ని ఇదే పార్థసారథి స్వామి గుడిలో ప్రతిష్ఠించారు. అయితే 13వ శతాబ్దం మొఘలుల దాడుల భయం పార్థసారథి స్వామి మూల విగ్రహాలు రక్షించడానికి అప్పటి పూజారులు ఆలయంలోని ఒక రహస్యంగా గోడ నిర్మించి వాటి లోపల దాచిపెట్టి ఆ గదిని పూర్తిగా మూసివేశారు. కాలక్రమేణా ప్రపంచంలో ఆ రహస్యాన్ని పూర్తిగా మర్చిపోయారు. కానీ సుమారు 700 ఏళ్ల తర్వాత అప్పటి టీటీడీ ఈఓ పివి ప్రసాద్ గారికి ఒక వింత అనుమానం వచ్చింది. బయట నుంచి చూస్తే పెద్దగా ఉన్న గోడ లోపల మాత్రం తక్కువ స్థలాన్ని ఆక్రమించి ఉంది. ఎందుక అని పండితుల హెచ్చరికలను కాదని ఆ గోడను బద్దలు కొట్టించగా శతాబ్దాల చీకటిని చీల్చుకుంటూ చెక్కు చెదరని పార్థస్వామి వారి విగ్రహాలు అత్యంత కాంతివంతంగా బయటపడ్డాయి. నేడు ఆ ఆలయంలో 2 రాజులు, ఒకరు గోవిందరాజులు, మరొకరు నేల యజమాని పార్థసారథి స్వామి. కానీ దీనికి మించిన మరో రహస్యం ఉంది. ఆ మంచినీటి గుంట దగ్గర ఉన్న విష్ణుమూర్తి కథను తెలుసుకోవాలనుకుంటున్నారా? చోళరాజు కళ్ళ కప్పి తీసుకువచ్చిన ఆ ఉత్సవమూర్తి విగ్రహం ఏమైంది? లేకపోతే ఆ విగ్రహం ఇప్పటికీ సముద్రంలోనే ఉందా? తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియోను చూడండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.